డియర్ కామ్రేడ్స్, నేను మీ ధనలక్ష్మక్క, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు జిల్లా. మన ఆశాలకు వేతనాలు పెరగబోతున్నాయని కేంద్రంలో ప్రకటించడం జరిగింది. ఈ విషయం ఎంతో సంతోషించదగ్గ విషయం. మన ఆశాలు ఎన్నో ఏళ్లగా కనీస వేతనం లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. మన యొక్క గళాన్ని ఢిల్లీ విధుల్లో వినిపించడానికి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మనకు వెనుదన్యం ఉండి మన యొక్క గల్లీలో గళాన్ని ఢిల్లీ పురవీధులను కదిలించాయి. నిన్న 5వ తేదీన NHM మిషన్ స్టీరింగ్ గ్రూపుతో కలిసి ఆశా వర్కర్స్కు వేతనాలు పెంచాలని సానుకూలంగా మాట్లాడటం జరిగింది. దీనికి కారణం దేశవ్యాప్తంగా ఆశాలు మాతా శిశు సంరక్షణలో వారి యొక్క కృషి దేశం ఉన్నత స్థానానికి తీసుకెళ్లిందని వారు ప్రశంసించడం జరిగింది. దీనికి కారణం మన ఆశాలు చేసిన కృషి, పట్టుదల, మాతా శిశు సంరక్షణలో గ్రామీణ స్థాయిలో మనం చేయించున్న పనులు దీనికి కారణం. దేశవ్యాప్తంగా కనీస వేతనం అమలు చేయాలంటే ఆశా వర్కర్లు చేసిన ఆందోళన, ధర్నాలు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాయి. గత ఫిబ్రవరిలో దేశ రాజధానిలో ఢిల్లీ నడిబొడ్డున వివిధ రాష్ట్రాల నుంచి ఆశా కార్యకర్తలు ధర్నా చేసి విజయవంతం చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. నిన్న రాజ్యసభలో ఆశా వర్కర్లు వేతనాలు పెంచి వారి బకాయిలకు సంబంధించి నిధులను విడుదల చేయాలని ఆందోళన వ్యక్తం చేయగా దానికి సమాధానంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి అయిన జగత్ ప్రకాష్ గారు, నడ్డా గారు మాట్లాడుతూ 5వ తేదీన NHM జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క MSG మిషన్ స్టీరింగ్ గ్రూప్ 9వ సమావేశం అధ్యక్షం జరిగిందని, అందు ప్రధానంగా ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపరచడానికి కార్యాచరణగా వ్యూహాలు మరియు ఆర్థిక పరిణామాల గురించి చర్చించడం జరిగిందని చెప్పారు. భారతదేశ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి మెరుగైన వేతనము మరియు వారికి గుర్తింపు కొరకు పెరుగుతున్న డిమాండ్లు మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఆశా వర్కర్లు అట్టడుగు స్థాయిలోని మంచి పని చేస్తున్నారని, వారి కారణంగా మాతా శిశు మరణాల రేట్లు పూర్తిగా తగ్గిందని, దాని కొరకు వారెంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆశా వర్కర్ల వేతనాల పెంపుకు మిషన్ స్టీరింగ్ గ్రూపు అనుమతి ఇచ్చిందని, దాన్ని ముందుకు తీసుకెళ్లడం త్వరలోనే జరుగుతుందని, వేతనాలు పెంచుతారని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఎంత పెంపు ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఆశా వర్కర్స్ యూనియన్ 26,000 కనీస వేతనం అమలు చేయాలని, 5 లక్షల గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని కొన్నేళ్లుగా ఆందోళన చేస్తూ ఉన్న కారణంగా ప్రభుత్వం దిగివచ్చి ఆశాల శ్రమను గుర్తించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ విషయం. మన ఆశాలు ఐక్యంగా సిఐటియు పిలుపుకి ఇకపై కూడా హక్కుల సాధనకు ఆశా వర్కర్లు అందరూ సమైక్యంగా కదిలి విజయవంతం చేయాలని, భవిష్యత్తులో ఐక్య కార్యాచరణతోనే ఏదైనా సాధ్యమని సిఐటి చెబుతుంది. నిన్న జరిగిన రాష్ట్ర ధర్నాలో కూడా ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎండను సైతం లెక్క చేయక భారీగా తరలొచ్చి సమ్మెను జయప్రదం చేశారు. ఈ విధంగా సమైక్యంగా యూనియన్ పిలుపునిచ్చినప్పుడు మనందరం కలిసి మన డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి యూనియన్ మనకు అండదండగా ఉండి గళాన్ని ఢిల్లీలో వినిపించడానికి మన కోసం చేస్తున్న ప్రతి ధర్నాలో కూడా ఆశా సోదరులందరూ పాల్గొని మన హక్కులు సాధించుకోవడానికి కృషి చేయాలని, యూనియన్ మనకి వెన్నుదన్ను నుండి మన ఎన్నో విజయాలు చేకూరుస్తూ ఉండగా యూనియన్ బలపరచుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉందని మీ అందరికీ తెలియచేయించున్నాను. థ్యాంక్ యూ.